వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. సో గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళకి రావాల్సిన బకాయిలు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇవ్వక వాళ్ళని అనేక సమస్యల పాలు చేస్తుంది. అంత అక్కడితోటే ఆగిందా అంటే కాదు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనారోగ్యకరంగా మరణాలు చెందిన వాళ్ళ సంఖ్య కూడా రోజుకో ఇంత పెరుగుతుంది. అసలు 10,000 మందిని రోడ్డున పడేసి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని వీళ్ళు అడగట్లేదు. వీళ్ళు దాచుకున్న అమౌంట్ని బెనిఫిట్స్గా వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి వాళ్ళ బకాయిలని మరి ప్రభుత్వం వాడుకుందా? వీళ్ళకి ఎందుకు ఇస్తలేదు? వీళ్ళు మహాధర్నాలు చేసినా, వీళ్ళు నిరసనలు తెలిపినా, వీళ్ళు ఏ రకంగా కూడా ప్రభుత్వానికి చెగ చూపించినా కూడా ఇంకా తెలుస్తలేదు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి గ్రౌండ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాకు వీళ్ళందరూ కూడా పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు వచ్చారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు రిటైర్ అయ్యారు, వాళ్ళ బెనిఫిట్స్ ఎంత రావాల్సి ఉంది, వాళ్ళ బకాయిలను ఎందుకు ప్రభుత్వం ఆపింది, ఇవన్నీ విషయాలను వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు మహాధర్నా చేయడానికి రీజన్స్ ఏంటి? రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనుకోవాలా, వీటిని బకాయిలు అనుకోవాలా? ఓకే మేడం, నమస్కారం అండి అందరికీ. ఈ రోజున హైదరాబాద్లో ధర్నా జరుగుతుందంటే ఇదే మొదటిసారి కాదు. వాస్తవంగా రాష్ట్ర వ్యాపితంగా 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ చేస్తున్న పెన్షన్లు అందరూ కూడా ఒక సంవత్సరం పాటు చాలా ఓపిక బట్టి ఉద్యమం చేయకుండా చూశారు. ఆయా జిల్లాల్లో అధికారులను కలిసి ప్రాతినిధ్యం చేశారు. ఆయా జిల్లాల్లో మంత్రులకి, ప్రజాప్రతినిధుల్ని కలిసి ప్రాతినిధ్యాలు చేశారు. అదేవిధంగా గత నెలలో రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్జిపిఏటి ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. టోటల్గా చూస్తే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూస్తుంటే డబ్బులు ఇవ్వకపోయినా ఈ ఉద్యోగ విరమణ చేసిన వయోవృద్ధులు ఏమీ చేయలేరనే భరోసా ప్రభుత్వం దగ్గర కనబడతా ఉంది. మాట్లాడితే డబ్బులు లేవని చెప్పే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే బకాయిలు ఉందో పెన్షన్లకి, ఈ బకాయిలు ఎప్పుడు బకాయిలుగానే మిగిలిపోతాయి. ఒక్కసారి వాళ్ళు తలుచుకుంటే ఈ బకాయిలు నువ్వు అప్పు చేస్తావా, ఏం చేస్తావనేది పెన్షన్లకు అవసరం లేదు. ఈ బకాయిలన్నీ కూడా 90% బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి పెన్షనర్ల దాచుకున్న డబ్బులు మాత్రమే, ఒక్క గ్రాట్యుటీ మాత్రమే వాళ్ళ సర్వీసులు దృష్టిలో పెట్టుకొని ఇచ్చేది. మిగతా అన్నీ జీపీఎఫ్ అయినా దాసేయే, ఇన్సూరెన్స్ దాసేయే, తర్వాత ఇతరత లీవ్ ఎన్కాష్మెంట్ దాసేదే. ఏ డబ్బులైనా పెన్షనర్ల డబ్బులు మాత్రమే. ఏది ఏమైనా ఇవాళ వేలాది మంది వచ్చారు. రేపు రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని స్తంభించే విధంగా అన్ని జిల్లాలో ప్రజాప్రతినిధుల్ని ముట్టడిచ్చే కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. మంత్రులను కూడా గొరావులు చేసే పరిస్థితి రాకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించాలి. తక్షణం పెన్షన్ల డబ్బులు మొత్తం ప్రతి నెల ఏదో 700 కోట్లు ఇస్తామంటున్నారు. 700 కోట్లు ఇవ్వకుండానే ఇతరత్ర ఉద్యోగాలు చేసే బకాయిలు వాళ్ళే ఇస్తున్నారు. మా డబ్బులు ఆఫ్ చేస్తున్నారు. షో పుట్టప్ ఎక్కువైతుంది, అసలు వాస్తవాల్లో పనిలో తక్కువైతుంది. ఇప్పటికైనా ఈ డబ్బులు ఏకపక్షంగా ఒకేసారి మొత్తం బకాయిలు తీరిస్తే ప్రశాంతంగా పెన్షన్లు జీవితం కొనసాగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. అంటే మీ ఇంట్లలో పెద్దవాళ్లకు మీరు అన్నం పెట్టకపోయినా, వాళ్ళను చూసుకోకపోయినా మీ ఉద్యోగ జీతభత్యాల నుంచి కటింగ్ చేస్తా అనేసి, ఇప్పుడు మరి మీరు దాచుకున్న అమౌంట్ని, బకాయిలని ఆయన రిలీజ్ చేయకపోవడాన్ని మీరు ఏం చెప్తారు సీఎంకి? ఓకే మేడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే చూడటానికి చక్కటి ఉపన్యాసాలు ఇస్తుంది, చక్కటి పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఇటీవలనే మీరన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తల్లిదండ్రులు చూడకపోతే 15% కట్ చేస్తారు. మంచిదే చెయ్యండి. మరి ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయిన పెన్షన్లు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకుండా దగ్గర 20 నెలలు అవుతుంది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలా? టోటల్గా చూస్తే మాటల గారిడి తప్పితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆచరణలో లేదు. ఓటు రాజకీయాలు చేస్తున్నారు. ఓటు రాజకీయాల్లో కూడా మేము కూడా నిష్ఠాతులమే.
రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురావటంలో గత ఎన్నికలప్పుడు ఉద్యోగస్తులు పెన్షనర్లు కీలక పాత్ర వహించారనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలి. రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఇంకొక 2 ఏళ్ళు ఓపిక పడితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈ మాటల గారిని వదిలిపెట్టి తక్షణం పెన్షనర్ల బకాయిలు తక్షణం తీర్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, నెల వచ్చేసరికి నెలకు సంబంధించిన మీ రిటైర్మెంట్లో భాగంగా పెన్షన్ తప్ప మిగతా ఏ బెనిఫిట్స్ కూడా మీకు రావాల్సిన ఏ బెనిఫిట్ కూడా రావట్లేదని విన్నాం. అంతేనా? మీరే ఏ జిల్లా నుంచి వచ్చారు? మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? బెనిఫిట్ అంటే మీ బకాయిలు రిలీజ్ కాకపోవడం వల్ల. మేడం, మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాం. ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా రిటైర్డ్ టీచర్స్ హెచ్ఈపిఐటి ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ రాయల్ రవికుమార్ అండి మాట్లాడేది. అయితే ఈ పెన్షన్స్ బకాయిల్ని విడుదల చేయడంలో ప్రభుత్వం మొత్తం కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. అనేక పథకాలకి అనేక రూపాల్లో డబ్బు విపరీతంగా సమకూర్చి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమాలు మీరు నిర్వహించొద్దని అనట్లేదు, కానీ అదే టైంలో నీతో పాటు సమానంగా నీ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి ఉద్యోగులు, ఈ ఉద్యోగులు లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఏ ప్రభుత్వం కూడా తను తెచ్చుకున్నటువంటి ఏ పథకాలైనా కూడా అమలు జరగాలంటే ఎవరు కావాలి? ఉద్యోగులే కావాలి. తాను చేసుకున్న ప్రతి స్కీమ్ను అమలు చేసే బాధ్యత మొత్తం కూడా ఉద్యోగుల మీదనే ఉంటుంది. ఇలాంటి ఉద్యోగులతోని సర్వీస్ చేయించుకొని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా ఈరోజు మాకు రాకుండా కేవలం ఒక పెన్షన్ ఒకటి విడుదల చేసి మిగతా మొత్తం కూడా రాయితీలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ మేము ఉద్యోగులుగా భావించింది ఏంది? మాకు ఒక అంచనా ఉంటుంది. మేము ఒక 35 సంవత్సరాలకు రిటైర్ అయితే మాకు ఈ పలానా గ్రాడ్యుయేటీ వస్తుంది, పలానా జీపీఎఫ్ వస్తుంది, పలానా పెన్షన్ వస్తుంది, పలానా బెనిఫిట్స్ వస్తాయి. ఒక పిల్లవాడి పెళ్ళిలో, అమ్మాయి పెళ్ళిలో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడమో, రకరకాలుగా సెటిల్మెంట్ కోసం అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి పరిస్థితి. అలాంటి వాటికి అన్నిటికీ కూడా భిన్నంగా ఏదైతే జరుగుతుందో దాంట్లో ఫలితంగానే మా పెన్షన్ ఉద్యోగులు మొత్తం కూడా చాలామంది ఇవాళ మానసికంగా వేదన చెంది ఇవాళ 30 మంది ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గమైన హత్యలు. అంటే తెలవకుండానే ప్రభుత్వం మొత్తం కూడా చంపేస్తుంది. అంటే ప్రభుత్వం ఈహెచ్ఎస్ అనే పేరుతోని మాకు హెల్త్ కార్డులు ఇస్తామని 10 లక్షల రూపాయలు మొత్తం కూడా ఎలాంటి లేకుండా ఖర్చు పెడతామని చెప్పినటువంటిది మొత్తం కూడా ఎలాంటిది కూడా విడుదల చేయకుండా హాస్పిటల్ పాలు చేసి అట్లా అనేక మంది పెన్షన్స్ మొత్తం కూడా ఇవాళ ఎలాంటి వైద్యాన్ని పొందలేకుండా లక్షలాది మంది ఇలా బాధపడుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తక్షణం గుర్తించి ఈ 700 కోట్ల పేరుతో కాకుండా అనేక బకాయిలను మొత్తం కూడా విడుదల చేసి ఈ సమస్యను పరిష్కరించాలని, ఆ ప్రభుత్వంతో ఎప్పుడైతే సమస్య పరిష్కరించుద్దో ఇంకా ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉత్సవపూరితంగా ఈ ప్రభుత్వం తెచ్చే పథకాల్ని అమలు చేసే దాంట్లో కూడా ముందుంటారని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. పదవి విరమణ పొందిన తర్వాత సో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో చాలామంది ఈ బెనిఫిట్స్ పొందాల్సిన వాళ్ళందరూ కూడా చాలామంది ఇప్పటివరకు చనిపోయారు, తనువు చాలించారని విన్నా. దాంతోపాటు అనారోగ్య పాలవుతున్నారు. నిజమేనా సార్ ఇదంతా గ్రౌండ్లో? నా పేరు వెంకటరమణ అండి. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను. స్టేట్ గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వారికి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ఎంప్లాయీస్ చాలా మానసిక వ్యధకు గురవుతున్నారు. ఈ మానసిక వ్యధ అనేది కొద్దిమంది తట్టుకోలేక చనిపోవటం కూడా జరుగుతుంది. కొద్దిమంది ఈ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇది కొద్దిమంది మాత్రం చేస్తున్నారు. అయితే చాలామంది ఈ టెన్షన్ అనేది చాలా ఉంది అనేది మొట్టమొదటి చెప్పాలి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా దాంట్లో సగం మంది ఎంప్లాయీస్ సేవింగ్స్ చేసుకున్నవే. వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని జీపీఎఫ్ అని ఇవని వారందరూ కూడా నెల ఇంత చొప్పున గవర్నమెంట్ దగ్గర కుదవ పెట్టుకున్నారు. అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు అది లక్షలాది రూపాయలు అది కూడా రావట్లేదు. అదొకటి. మూడోది ఏంటంటే ఈ పెన్షన్ రావటం, పెన్షన్ సరిపోక ఉండటము, జీవన ప్రమాణాలు పెరిగిపోవటము, నిత్యావసర ధరలు పెరిగిపోవటము, ఆరోగ్య సమస్యలు వచ్చి ఆరోగ్య ఖర్చులు పెరిగిపోవటము, వీటన్నిటితోనూ ఏం చేయాలో తెలియని అగమ్య గోచరంలో ఈ ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పి మనం చెప్తాం. అదేవిధంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయన్న ఉద్దేశంతో కొద్దిమంది ఆల్రెడీ లోన్స్ తీసుకుని, బ్యాంక్స్ ద్వారా లోన్స్ తీసుకుని ఇళ్ళు కట్టుకున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ ఈఎంఐస్ అన్నీ కూడా అట్లాగే ఉండిపోయాయి.
దేర్ ఆర్ అన్పెయిడ్. అవన్నీ కూడా అసలు ఇవి ఎట్లా పే చేయాలో తెలియని పరిస్థితి ఉంది. సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? సో ఎవరెవరికి మీరు పెద్ద దిక్కు? సో వాళ్ళకి కావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో మీరు ఇప్పుడు ఈ బెనిఫిట్స్ రాక ఎట్లా ఫెయిల్యూర్ అవుతున్నారు అది చెప్తారా? ఒకటి ఆరోగ్య ఖర్చులండి, రెండోది దానికి సంబంధించి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, మూడోది పిల్లల యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొంత కంప్లీట్ కాకుండా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ప్రతి ఎంప్లాయీకి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ కూడా పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు, అదేవిధంగా ఇంకా చదువుకుంటున్న మగపిల్లలు ఉన్నారు. ఇవన్నీ కూడా మరి కొంచెం ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. సో దాంతో పెన్షన్ అనేది సరిపోక ఉండి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తే ఒక గౌరవప్రదమైన జీవితము విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ బతుకుదామని అనుకుంటే అది చాలా దుర్లభమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే అసలు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ, ఇక మళ్ళీ రిటైర్మెంట్ అయినాక పెన్షన్ ఇవ్వడమే ఎక్కువ, అంటే మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో వీటన్నింటికి కూడా కోతలు పెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే. సో అలాంటి పరిస్థితి ఎదురైతే మీ సైడ్ నుంచి ఫైట్ ఎట్లుంటుంది? అలాంటి పరిస్థితి అంటూ ఎదురైతే గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురై దానికి ఏం చేయాలో మేము అన్నీ చేశాము. పెన్షనర్స్ వీళ్ళు ఏమో అనుకుంటారు, కానీ ఒక్కొక్క పెన్షనర్ వలన డైరెక్ట్గా ఇండైరెక్ట్ బెనిఫిట్ పొందిన ప్రజానీకము, ఒక తహసీల్దార్ రిటైర్ అయ్యాడు, లేదా ఒక లెక్చరర్ ఒక టీచర్ రిటైర్ అయ్యారు, వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందిన వేలాది మంది ఉంటారు. మా కుటుంబాలు ఉంటాయి, బంధువుల కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగస్తుల వల్లనే ప్రభుత్వాలు మారుతున్నాయి. రేపు మళ్ళీ అదే లెసన్ రిపీట్ అవుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటేనే పాలన సక్రమంగా సాగుతుంది. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మొన్నటికి మొన్న ఒక 2-3 నెలల కింద చూసుకుంటేనే నన్ను కోసినా కూడా నయా పైసా రాదు, సో మీ వల్ల నేను పబ్లిక్ ఇచ్చే పథకాలను ఏమన్నా ఆపల్లా, ఫస్ట్కి జీతం ఇస్తున్నా అదే ఎక్కువ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా మాట్లాడినటువంటి సందర్భాలు మీరు చూశారు. దానికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్కి జీతం ఇవ్వడం ఎక్కువ అంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడే కాదు, గవర్నమెంట్లు ఏర్పడ్డ నుంచి ఫస్ట్కి జీతాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఆపాలని ఏ ఉద్యోగి చెప్పటం లేదు. ఆ సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు పరుస్తుంది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగుల సహకారం లేకపోతే ప్రభుత్వ మనగడ నడవదు. మీరు ప్రభుత్వోగంకు మీరు ఒక డ్రైవర్ లాంటి వాళ్ళు, కానీ కింద ఉండే 4 వీల్స్ ఉద్యోగస్తులే. ఆ వీల్స్ పోయినాయి అనుకోండి, డ్రైవర్ ఏమీ చేయలేడు. సో మీకు ఎంత బెనిఫిట్ రావాలి సార్? రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత రావాలి? దానివల్ల మీరు కట్టాల్సిన, మీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాల్సిన ఈఎంఐ కావచ్చు, ఇంటి బకాయిలు ఏమన్నా ఉంటే, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మీ పిల్లల విషయంలో ఇంటి ఏమన్నా మీరు పెట్టుకున్నటువంటి ఆశలు ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోవడంతో అవన్నీ ఆశలు మొత్తం నిరాశ అయినవి. ఇంత డబ్బులు వస్తాయి, నేను రిటైర్ అయితే సుమారుగా లెక్కేసుకుంటాడు. ఓ ప్రాపర్టీ కొనుక్కుందామని అడ్వాన్స్ ఇస్తాడు, లేకపోతే కూతురు పెళ్లి చేద్దామంటాడు, లేకపోతే నేను ఎక్కడికో నా కొడుకుని చదివించుకోవడానికి అంటాడు. ఇప్పుడు డబ్బులు రాలేవు, అదొక సమస్య. రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. అంటే ఎంత పెన్షన్ వస్తుంది? సుమారుగా 50% వస్తుంది రిటైర్ అయిన వాళ్ళకి. వచ్చిన జీతంలో గతంలో 1/3 వస్తుంది. గతంలో 1,50,000 వస్తే ఇప్పుడు 50,000 60,000 వస్తుంది. ఆ 1,50,000తో గడిచిన కుటుంబము 60-70,000తో నడవగలుగుతుందా? వాళ్ళ ప్లాన్లు మొత్తం దెబ్బతిన్నవి. చివరికి పరిస్థితి ఇంతకుముందు చెప్పారు, చనిపోయారు అని. ఎందుకు చనిపోతున్నారంటే వాళ్ళు మినిమం హాస్పిటల్ బిల్స్, లేకపోతే ఒక సౌకర్యవంతమైన జీవితం గడవడానికి ఉండేటటువంటి మెడిసిన్స్ కానీ పొందలేకపోతున్నారు, కొనుక్కోలేకపోతున్నారు. వీటన్నిటికి తోడు ఈఎంఐ వాడు ఫోన్లు చేయటం, నువ్వు ఈఎంఐ కడతలేవు, నీ వెహికల్ ఉంది దాన్ని పొజిషన్ తీసుకుంటాం, నీ ఇల్లు తీసుకుంటాం అనేసరికి లేనిపోని టెన్షన్లు. ఉద్యోగం చేసిన తర్వాత సక్రమంగా రిటైర్ అయ్యి ఆనందంగా గడపవలసిన టైంలో ఉద్యోగస్తులను టెన్షన్ పెట్టి ఉద్యోగస్తుల పాపం జరిగిన గవర్నమెంట్ ఏది ముందుకు పోలేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. మేము సంక్షేమ పథకాలు ఆపాలని ఏ ఉద్యోగస్తుడు చెప్పట్లేదు. సంక్షేమ పథకాలు ఉద్యోగస్తులను అడిగి ఇవ్వలేరు. మీరు సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసినాడు, మీకే ఆ జ్ఞానం ఉండాలి. ఇన్ని సంక్షేమ పథకాలు మనం అమలుపరచగలుగుతామా లేదా? ఏ సంక్షేమ పథకానికి ఎంత ఖర్చు వస్తుంది? ఉద్యోగస్తుల జీతాలు ఎంత ఖర్చు వస్తాయి? ఉద్యోగస్తుల జీతాలు నెలకి ఎప్పటిదప్పుడు ఇస్తున్నామంటే మరి ఉద్యోగస్తులు ఒకరోజు లేట్ వస్తే లేదా ఒకరోజు రాకపోతే అబ్సెంట్ ఇస్తారు. మరి నాకు వారం రోజులు లేటుగా జీతం ఇచ్చావు, నేను వారం రోజులు లేటుగా వస్తానంటే ఊరుకుంటావా? నీ సంక్షేమ పథకాలు ఒక ఫైల్ పంపేది ఉంది, వారం రోజులు లేటుగా పంపుతానంటే ఊరుకుంటావా? అది ప్రభుత్వ అధికారులు గమనించటం లేదు. అది ఇది
ఇంతే నేను చెప్పేది. సో ఇట్లా ప్రభుత్వ అంటే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాల ద్వారా ఇట్లా మహాధర్నాలు చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారా? ప్రభుత్వానికి మీ సమస్య తెలియజేసేలాగా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మీరు ఇటువంటి వేదికల వల్లనే మా సమస్యలన్నీ దృష్టికి శాంతియుతంగా తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటువంటి ఈ ప్రజానీకం, ఈ పెన్షనర్లు, ఆ తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎదురు తిరిగినట్టయితే ప్రభుత్వాలు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సంగతిని గవర్నమెంట్ గుర్తించాలి. అది ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్లకేమో రావాల్సినటువంటి జీవన వ్యయం పెరిగినందుకు పెంచుతున్నటువంటి డిఏల బకాయిలు ఇవ్వకపోవడము ప్రధాన కారణము. రెండోది ఏంటంటే, గత ఏప్రిల్ 24 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్మును భారీ మొత్తం వాళ్ళకు వస్తుందని ఆశ పెట్టుకున్నారు. పెళ్లిళ్ళు చేద్దామనుకున్నారు, అపార్ట్మెంట్ కొందామనుకున్నారు, జాగలు కొందామనుకున్నారు, తర్వాత వాళ్ళ పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ చదివిద్దామనుకుంటున్నారు. ఇలాంటి వాటందరికీ వాళ్ళ ఆశ తీరని విఘాతం ఏర్పడింది. ఈ విధంగా లక్షలాది మంది యొక్క పొట్టగొట్టడం అనేటువంటిది ప్రభుత్వానికి అది మంచిది కాదు అని చెప్పని మేము ఈ వేదిక కోరుకుంటున్నాము. మేము ఇంతవరకు అనేక రకాలుగా శాంతియుతంగానే ధర్నాలు, ప్రదర్శనలు చేసి మా సమస్యలను సాధించుకున్నాము. ఇప్పుడు కూడా మా సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి ఈ రూపంలో తీసుకెళ్తున్నాము. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు కొద్దిగానైనా మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా మాకు అసలు ఈ పెన్షనర్లు 60, 70, 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఇలా రోడ్డు మీద తేవడం అనేటువంటి గవర్నమెంట్కు అది మంచి పద్ధతి కాదు అని చెప్పని మనము ఈ ప్రభుత్వానికి మేమందరం విన్నపం చేస్తున్నాము. నేను ఇక్కడ రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ఒక సభ్యునిగా, ఒక ప్రతినిధిగా నేను ఇక్కడ మీ దృష్టికి ఈ విషయాలు చేస్తున్నాను. ఇవి గవర్నమెంట్ దృష్టికి మీరు తప్పకుండా తీసుకెళ్ళాలి. మీడియా అనేటువంటి చాలా శక్తివంతమైంది. మీడియా మూలాన్నే మనకి ఎన్నో సంస్కరణలు జరిగినాయి, ఎన్నో మంచి పనులు ప్రజలు జరిగినాయి. ఇది కూడా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. మీ బెనిఫిట్స్ ఆగిపోవడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి పనులన్నీ పెండింగ్లో పడినాయి? దానివల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక 2 సమస్యలు అంటే, ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు సమస్య ఇవాళ చేస్తున్నటువంటి ధర్నా అనేటువంటిది ప్రధానంగా 24 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వాళ్లకు సంఘీభావంగా మేమందరం ఇక్కడికి వచ్చినాము. ఆ తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్లందరికీ కూడా గత 5 కిస్తులు వాళ్ళకు రావాల్సినటువంటి వేలాది డబ్బు గవర్నమెంట్ దగ్గరనే పెండింగ్లో ఉంది. సో ప్రధానంగా ఇక్కడ మాకు సమస్య ఏమిటంటే, ఇప్పుడు 24 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వాళ్లకు రావాల్సినటువంటి పెన్షనరీ బకాయిలు, అంటే ఇవి అసలు బకాయిలు ఏ విధంగా అంటే వాళ్ళు దాచుకునేటువంటి డబ్బు వాళ్ళకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి అమౌంట్ అది విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. తర్వాత అందరి రిటైర్మెంట్ వాళ్లకు డిఏలు కూడా జీవన వ్యయం యొక్క ఖర్చులను తట్టుకోవడానికి విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. సార్, మీ వెనకాల నాకు కొన్ని పేపర్ కట్టింగ్స్ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మీరు ఆయన పోస్టర్లను పెట్టడం జరిగింది. సో వీటిని ఒకసారి మనం చూద్దాము. పాండురంగయ్య గారు, అట్లాగే గడ్డబ్ రమేష్, దాని తర్వాత కొండయ్య అనేసి ఒక 3కి సంబంధించి వాళ్ళు మరణం ఎప్పుడు చేసిండ్రు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాటి కింద పెట్టడం జరిగింది. నిజంగా వీళ్ళందరూ ఇదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చనిపోయిన వాళ్ళ? అవును మేడం, నేను కరీంనగర్ జిల్లా నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 30 మేడం నేను కరీంనగర్ జిల్లా నుండి వచ్చిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళు సర్వీస్ చేసి మొన్న ఆగస్టు 2025 నాడు రిటైర్డ్ అయ్యాను. నేను నా జీపీఎఫ్లో నా మొత్తం 30 ఏళ్ళ సర్వీస్లో ప్రతి నెల 10,000 నా జీతంలోకి వెళ్ళి కట్ చేసి నేను 23 లక్షలు నేను పొదుపు చేసుకున్నా. ఇప్పటి వరకు నాకు ₹1 రాలేదు. మా పిల్లోడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి నీట్కి ప్రిపేర్ కావదామంటే, నీట్కు ప్రైవేట్ దాంట్లో కోచింగ్ ఇప్పిద్దామంటే నా దగ్గర ఇప్పుడు ₹1 లేదు. యాక్చువల్గా మేము ఆర్థిక మంత్రిని మేము డిమాండ్ చేసేది ఏంటిది అంటే, 24 ఏప్రిల్ నుండి 2024 ఏప్రిల్ నుండి 12,000 మంది సుమారుగా రిటైర్డ్ అయ్యారు. నేను రిటైర్డ్ అయినప్పుడు నా లాస్ట్ పే 1,05,000 ఉంది మేడం. ఆ 1,05,000లో ఇప్పుడు నాకు పెన్షన్ వచ్చేది 35-40,000. మిగతా 60,000 మా 12,000 మంది ఉన్నాయి మా జీతం రెగ్యులర్గా ఇచ్చేటి. అవి ఏమైనాయి? ప్రభుత్వం దగ్గర ఆగుతాయి కదా. మాకు ఇచ్చేటి ఒక 30%, 35% ఇప్పుడు మా గ్రాస్ శాలరీ 1,05,000కి వెళ్ళి నాకు ఇప్పుడు వచ్చేది 40,000 పెన్షన్. ఇంకా 65,000 ప్రతి 12,000 మంది మా రెగ్యులర్ శాలరీ సాగినాయి కదా, ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? మేము డిమాండ్ చేసేది అదే. 12,000 మంది ఈ 19 నెలల్లో అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి మావి? తర్వాత జీపీఎఫ్ మేము దాచుకున్న పైసలు. మాకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి గ్రాడ్యుయేటీ అనేది 16 లక్షలు మేడం. 16 లక్షల కంటే మించి లేదు, అది స్లాబ్ అన్నమాట. ఆ 16 లక్షలలో నా సర్వీస్ దక్కున్నది కాబట్టి నాకు 14 లక్షలే.
గవర్నమెంట్ అనుకుంటుంది ఒక్కొక్క ఎంప్లాయీకి 60 లక్షలు ఇవ్వాలి, 70 లక్షలు ఇవ్వాలి అంటుంది. అది ఏం లేదు. మేము దాచుకున్న పైసలే కాబట్టి మా డబ్బులు ఒక గ్రాడ్యుయేట్ తప్ప. తర్వాత కమిటేషన్ మేడం 45% అమ్ముకుంటా అంటారు. అది మేము వడ్డీతోటి 15 ఏళ్లలో మేము రీపేమెంట్ చేస్తాము. ఆయన ఇచ్చేదేం లేదు. మేము బ్యాంకులో కూడా తీసుకోవచ్చు ఆ ఇంట్రెస్ట్ తోటి. దాంట్లో కూడా మాకేం లాభం లేదు. మాకు రావాల్సింది మేము దాచుకున్న జీపే పైసలు, గ్రూప్ ఇన్సూరెన్స్ పైసలు, తర్వాత 10 మంత్స్ లీవులు పెట్టుకోకుండా మేము ప్రతిరోజు లీవులు పెట్టుకోకుండా సర్వీస్ అంతా 300 రోజులు దాచుకున్నాం. ఆ అమౌంట్ ఎన్కేజ్ చేసుకోవడానికి అవి కూడా ఇప్పటి వరకు లేదు. మరి మా పిల్లలను మేము ఓల్డేజ్ అయింది, మా ఆరోగ్యాలు ఎట్లా, మా భార్య నా మీద బతికే నా తల్లిదండ్రులు ఉన్నారు ఓల్డేజ్, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా, మా హెల్త్ ఏంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రిటైర్డ్ ఎంప్లాయీస్కి హెల్త్ ట్రస్ట్ పెట్టమంటున్నాం. మేము మా పెన్షన్లకు వెళ్ళి నెలకు 1000 రూపాయలు ఇస్తామంటున్నాం. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం. అది ఏం తప్పు లేదు. మేము 1000 మంది ఉన్నాం. మనిషికి 1000 రూపాయలు ఇస్తే కొన్ని కోట్లు అవుతాయి. దాన్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం. ఏమన్నా తప్పు అడుగుతున్నామా? మేమేమనుకుంటాం, ప్రభుత్వం ఏమనుకుంటుందంటే 60 ఏళ్ళ వాళ్ళు కదా, వీళ్ళు ఏం చేయలేరు రోడ్ల మీద, అంతకంటే ఎక్కువ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు అనే ఫీలింగ్లో ఉంది ఈరోజు గవర్నమెంట్. కానీ వీళ్ళు తలుచుకుంటే మొత్తం మేమంతా అవేర్నెస్ తీసుకొస్తాం. మేము జరిగే దాంట్లో మాకు ఎట్లా అన్యాయం అవుతుంది, భవిష్యత్తులో ఇంకా రిటైర్డ్గా వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మేము తప్పకుండా మేము నిలదీస్తాము. గవర్నమెంట్ చేసే తప్పిదాలను కూడా మేము ఎండగడతాము. మేము పెన్షనర్లు అంటే ఏదో ఏం చేయలేదు అని అనుకుంటున్నారు. చాలా చాలా మేము అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో మేము ఏమేమి ఇబ్బంది పడుతున్నామో అవన్నీ మేము తప్పకుండా చేస్తాము. మా ఆర్థిక మేము దాచుకున్న డబ్బులు ఇవ్వమంటున్నాం. గవర్నమెంట్ నుండి మాకు వచ్చేది కేవలం 16 లక్షల గ్రాడ్యుయేటీ తప్ప అన్నీ మేము దాచుకున్న పైసలు, మా పొదుపు పైసలు ఇవ్వమంటున్నాం. ఆ జీపేపు కూడా గవర్నమెంట్ లోన్ తీసుకుంది. మా జీపేపులో నా 23 లక్షలు ఉన్నాయి. నా పెళ్ళం పిల్లలకు నేను ఇప్పుడు ఏం చేయాలా? నా పరిస్థితి ఏంది? నాకు ఏదన్నా ఆరోగ్యం దెబ్బతింటే కనీసం గట్టిగా ఏదన్నా హార్ట్ అటాక్ అది అయితే చేసుకోలేని పరిస్థితి మాకు దాపరించింది ఆర్థిక ఇబ్బందులతోటి. కాబట్టి ఈ పెన్షనర్లంతా రోడ్డు మీద పడకుండా దయచేసి మా ఆర్థిక మంత్రి గారికి మేము చేతులు జోడించి మా అందరి తరఫున 33 జిల్లాల నుండి వచ్చిండ్రు మేడం. కడుపు కాలి భోజనాలు లేక ఒక్కొక్క ఉద్యోగస్తునికి రిటైర్మెంట్ ముందు బీపీ షుగర్లు తప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలను మేము ప్రజల్లోకి తీసుకుపోయినాం. మేము ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉన్నాం. అంత మేము 33 ఏళ్ళు మేము సర్వీస్ చేస్తే ఈరోజు మాకు ఒక రూపాయి కూడా పరిస్థితి, మేము దాచుకున్న పైసలు మా బెనిఫిట్స్ మేము కష్టపడి రేపు భవిష్యత్తులో ఉపయోగపడితే పిల్లల చదువులకు ఏదన్నా ఆరోగ్యం దెబ్బతింటే మాకు ఆరోగ్యానికి పనికొస్తే అని మేము దాచుకున్నాయి. ఈరోజు ఒక్క రూపాయి లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం మేడం. దయచేసి మా ఆర్థిక కార్యదర్శి గారు కానీ మా మొరను ఆలకించి మా డబ్బులు మాకు వెంటనే బేషరతుగా రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటేనే నెల నెల వాళ్ళకి సంబంధించిన శాలరీ వాటి లెక్కలు చాలా ప్రాపర్గా వేస్తుంటారు. దాని ప్రకారమే నడుస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత కూడా వాటికి సంబంధించిన ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటారు. వీటికి మనం రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని, మీరు దాచుకున్నటువంటి అమౌంట్ని వీటికి ఖర్చు పెట్టాలి, వీటికి మనము మన పెట్టుబడులను పెట్టుకోవాలి అనేసి ఒక ప్లాన్ ఉంటుంది. వాటన్నింటి విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ నీరు గార్చింది కదా. ఇప్పుడు మీరు అంటే బయట కనీసం అప్పు తెచ్చుకుందామన్నా అప్పు పుట్టని పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయదలుచుకున్నారు సార్? గవర్నమెంట్కి కూడా మీ డిమాండ్ ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు. నేను రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ, హైదరాబాద్. ప్రభుత్వం కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలోనే ఆలోచించిన తర్వాత మాది రాబోయే ప్రజాప్రభుత్వం, మేము వచ్చినట్టయితే ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కు తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి బకాయి డిఏలను క్లియర్ చేస్తామని, వాళ్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని, రాబోయే రోజుల్లో వచ్చే పెన్షనర్ బెనిఫిట్లు అన్నిటిని కూడా ఆపకుండా ఇస్తామని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చినటువంటి ఈ ప్రభుత్వం తన యొక్క బాధ్యతను విస్మరించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పెన్షనర్స్ యొక్క మానసిక శోభకు గురి చేస్తూ నానా ఇబ్బందులు పెడుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, పెన్షనర్ రిటైర్డ్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి జీతంలో పెన్షన్గా 35% మాత్రమే వస్తుంది. మిగతా 65% ప్రభుత్వానికి మిగులే. ఆ మిగులు నుంచి పెన్షనర్స్ యొక్క అన్ని విధాల బెనిఫిట్లను ఇమీడియట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. పెన్షనర్స్ ఉద్యోగస్తులు కలిసినట్టయితే రాష్ట్ర జనాభాలో 20% ఉంటారు.
20% మంది ప్రజలు, ఎందుకంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఇంటికి 5గురిని వేసుకున్నా మేము దాదాపు 20% మంది అవుతాం. గడప గడపకు పెన్షనర్స్ అనే స్కీమ్ తీసుకొని ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఒకవేళ మా యొక్క నిబంధనలను గిట్ట నిర్వహించినట్టయితే పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమాన్ని సాగిస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విడిచిపెట్టమని మేము మా యొక్క అసోసియేషన్ల తరఫున మేము గట్టిగా పోరాడడానికి కార్యాచరణని తయారు చేసుకున్నాం. అది రానున్న రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం తప్పకుండా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉద్దేశించి సో రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళ బెనిఫిట్స్ని ఉద్దేశించి ఎలాంటి హామీలు ఇచ్చింది, ఎలాంటి భరోసాలు ఇచ్చింది? ఇప్పుడు దేని మీద నిలబడలేకపోతుంది? అదే నేను చెప్పాను కదా, వాళ్ళ మేనిఫెస్టోలోనే పొందుపరిచింది. ఏం చేశారంటే రాబోయే బకాయిలు ఉన్నటువంటి డిఏలు అన్నిటి క్లియర్ చేస్తాం, మేము క్యాష్లెస్ వైద్యం చేయిస్తాం అని చెప్పి అంతకు ముందున్న ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ మేము బాగు చేస్తామనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వాన్ని నడుపుతామనే చెప్పిన ఆ స్లోగన్తో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు మమ్మల్ని వివక్షకు గురి చేస్తూ సంక్షేమ పథకాలకు మేము అడ్డు అని చెప్తూ ప్రజల్లో భ్రమను కల్పించాలని చూస్తున్నది. మేము కూడా ఇంటింటికైనా వెళ్ళి, ఎందుకంటే మేము కూడా మాకు వేరే పని ఏం లేదు, మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఇంటింటికి తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం గిట్ట ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకొని పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా, ఎందుకంటే 24 మార్చి నుంచి ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలు పెన్షనర్స్కు ఒక్కళ్ళకి ఇవ్వలేదు. ఈ యొక్క మానసిక శోభతో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ పరిణామం ఇంకా తీవ్రతరం అవుతుంది. ప్రతి ఇంట్లో ఇదే ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కుటుంబంలో తల్లిదండ్రులను గిట్ట పోషించకున్నట్టయితే ఒక ఎంప్లాయీ యొక్క 15% వాళ్ళకు కట్ చేసి ఇవ్వాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ, ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది. 80-90 ఏళ్ళ వృద్ధులు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. క్యాష్లెస్ లేదు, క్యాష్లెస్ ఇవ్వడంలో సమస్య కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ నెలకు దాదాపు 600 రూపాయలు మెడికల్ వేస్తుంది. దానికి తోడు మేము 1000 రూపాయలైనా కడతాం నెలకు అంటున్నాం. అంటే 1500 రూపాయలు మేము మెడికల్ ఇన్సూరెన్స్కు నెలకు కడతామంటే 18,000 కడతాం అంటున్నాం. ప్రభుత్వం సక్రమమైన ఆలోచించి ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ చేసుకున్నట్టయితే క్యాష్లెస్ వైద్యం ఇవ్వచ్చు, వాళ్ళ మీద ఎటువంటి బర్డెన్ పడదు. అనారోగ్య కారణంగా చనిపోతున్న వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలనే ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం దీంట్లో, అంటే బెనిఫిట్స్ రాకనే చనిపోయారన్న ఒక అపోహని కల్పిస్తున్నారు పబ్లిక్లో అని కూడా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, మంత్రులు. బ్యాక్ ఎండ్ అది కూడా తప్పైన అపోహ. ఏదైనా మేము మా యొక్క సాధన కోసం, మా యొక్క హక్కును సాధించుకోవడం కోసం పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి. మాకేదో భిక్ష పెట్టి ఇచ్చేది కాదు. మా యొక్క హక్కు ఇది. మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం ఈరోజు. కాబట్టి మా హక్కును వాళ్ళు విస్మరించడానికి అవకాశం లేనే లేదు. రెండోది, మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. ప్రభుత్వం బూచి చూపిస్తున్నది. ఎవరైనా మాకు రావాల్సిన ఇవి ఉన్నాయని చెప్పంగానే వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు. మేము ఏ పార్టీ వాళ్ళం కాదు. మాకు పార్టీలతో సంబంధం లేదు. మా యొక్క అవసరాలు, మాకు రావాల్సినటువంటి మా హక్కులను కాపాడుకోవడానికి కోసమే పెన్షనర్లు పోరాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ విషయాన్ని గ్రహించి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రులందరూ కూడా ఇది చూసినట్టయితే వాళ్ళందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పెన్షనర్లకు చేయాల్సింది కూడా మన బాధ్యతే. ఎలా అయితే సంక్షేమ పథకాలు చేస్తున్నామో పెన్షనర్సు, ఉద్యోగస్తులకు సక్రమంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం దాన్ని గుర్తెరిగి మా యొక్క డిమాండ్లను వెంటనే సాధించి పెట్టినట్టయితేనే ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. ఒకవేళ దాన్ని విస్మరించినట్టయితే ప్రభుత్వం దిగిపోయే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఏమో ఉద్యోగస్తుల వయోపరిమితిని పెంచింది, బెనిఫిట్స్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవనే ఈ వయోపరిమితిని పెంచింది. అది ఉద్యోగస్తులకు ఏమాత్రం పెద్దగా ఒరిగిందేం లేదు అనేసి అప్పట్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన అంటూ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తుంది ఏంటి ఒకసారి చెప్తారా? అమ్మా, నేను 2024 మే నెలలో రిటైర్ అయినా. అయితే ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఎలక్షన్ కన్నా ముందు మేము పిఆర్సీ ఇస్తాం, మేము పాత డిఏలు కూడా మేము క్లియర్ చేస్తాం, మీకు రావాల్సిన బిల్లులు క్లియర్ చేస్తాం. మాకు కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడు
కొంచెం కరోనా కాడి నుంచి కొంచెం వెనకకు ముందైంది. 9 తారీఖు 10 తారీఖు జీతాలు పడేది. ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటే మేము నమ్మినామమ్మా. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మినాం, రేవంత్ రెడ్డిని నమ్మినాం. ఈ నమ్మినందుకు మేము రిటైర్ అయిన వాళ్ళకు మాకు డిమాండ్ లేని 3 ఏళ్ళ మీరు చెప్పారు కదా, ఇప్పుడు డిమాండ్ లేనిది పెంచిండు. ఎవ్వరు ఉద్యోగస్తులం అడగలేదు. డిమాండ్ లేనిది కేసీఆర్ పెంచిండు. మరి నువ్వన్నా చేయొచ్చుగా. డిమాండ్ లేని వాళ్ళకు పెంచినందుకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వచ్చుగా. నేనండి కోర్టు కేసిన, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసిన, నా జీతం సరిపోతలేదని. అయినా దానికి సమాధానం లేదు. నాకు 2 అమ్మాయిలు, నేను నా పెన్షన్లో నుంచి ఈఎంఐలు పెట్టి, జీతంలో నుంచి ఈఎంఐలు పెట్టి లోన్లు తీసుకున్నా. ఇవాళ వచ్చిన జీతం ఈఎంఐలకే పోతుంది. 1 రూపాయి ఇంటికి వస్తలేదు. ఏం తిరిగి బతకాలి? దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తుందా? మేమేమన్నాం, అయ్యా ఇవాళ కాదు రేపు ఇస్తాం అని ఒక స్పష్టమైన ప్రకటన, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయమంటే అది చేయరు. ఏమైనా కాలాయాపన చేస్తున్నాం. ఆడికి చెప్తున్నాం, ఇన్ని చెప్తున్నా కానీ ఉద్యోగుల మీద ఒక స్టేట్మెంట్ లేదు. ఏమైనా కాళేశ్వరం పర్రె చూపెడతావు, సుందరిమనుల అది చూపించి కాలం గడుపుతున్నావు తప్ప నువ్వు ఏం చేస్తావు? అరే మొత్తం 62 ఏళ్ళకి వచ్చినండి, ఏడ చక్కర వచ్చి పడతానో ఏమో తెలియదు. మా గోస మీకు తగులుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తొందరగా ఏక మొత్తంలో మా బకాయిలు మాకు ఇస్తేనే మీరు చల్లగా 4 ఏళ్ళు చేస్తారు. లేకుంటే మా దీవెనలు సాపెనలు ఎందుకు తొలగించుకుంటారండి? అయితే ఇంకోటి, మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈఎంఐలు పెట్టినామండి. 45 రోజులకు రావాలి పెన్షనరీ బకాయిలు, 45 రోజులకు రావాలి చట్టపరంగా. అయితే ఈ 45 రోజులలో వస్తాయని చెప్పేసి, వస్తే ఎవరికన్నా ఇద్దామని చెప్పేసి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈఎంఐలు పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు గిట్లా చేసినాం, ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు అవి రాలే, ఈ రాలే, ఈఎంఐ వాడు ఆ పెన్షన్ల నుంచి కట్ చేస్తుండు, మాకు 1 రూపాయి వస్తలేదు. ఈ గోస అనేది మీకు తప్పకుండా మీరు దీని మీద ఆలోచించాలని కోరుతూ, మీడియా మీరు హైలైట్ చేయండి మేడం, మీడియా వాళ్ళని నిలదీయండి రేవంత్ రెడ్డికి. నమస్కారం అండి. సార్, మీ ఏజ్ ఎంత? మీరు ఎక్కడ ఏ జిల్లా నుంచి వచ్చారు? మీకు బెనిఫిట్స్ రాకపోవడం వల్ల మీ ఇంట్లో మీరు ఎదుర్కొంటున్నట్టు, పర్సనల్గా మీరు మీకు తెలిసిన వాళ్ళందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒక 2 ఎందుకు జరగండి. మేడం, మేము మహబూబ్నగర్ నుంచి వచ్చామండి. నేను ఎస్జిపిటి జిల్లా అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను 2025 ఫిబ్రవరిలో రిటైర్డ్ కావడం జరిగింది. మేము 30-35 సంవత్సరాలు పదవి చేసి ఉద్యోగం చేసినా కూడా మేము నెల 10,000 రూపాయలు జీపీఎఫ్లో జమ చేసుకోవడం జరిగింది. నేటి వరకు 20 లక్షల వరకు జమ అయినాయి. అటువంటి డబ్బు మేము దాచుకునే డబ్బు మాకు ఇస్తే మా కుటుంబాలు ఏదో మేము పోషించుకునే శక్తి ఉంటుంది. మాకు పెన్షన్ 1,50,000 వచ్చేది, ఈరోజు 70,000 వస్తున్నది. 50,000 రూపాయలు ఈఎంఐ కోంగా 30,000 మా మదర్ ట్రీట్మెంట్కి అవుతుంది. మాకు కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలి, మేము ఏ విధంగా బ్యాంకులో వడ్డీలు కట్టాలి, మేము పెళ్లిలో కొరకు చేసినటువంటి అప్పులకు బంగారు కుదబెట్టి బ్యాంకుల్లో అప్పు తెచ్చుకోవడం జరిగింది. కేవలం రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని చెప్పి మేము ఆశతో మేము అప్పులు చేయడం జరిగింది. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాము, కనీసం మా కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాము. ముఖ్యంగా మీడియా అనేది ఎక్కువగా హైలైట్ చేయకపోవడం వల్ల మా యొక్క సమస్యలు ఎవరికి కూడా తెలియడం లేదు, ఈవెన్ ప్రభుత్వ దృష్టి కూడా పోవడం లేదు. కాబట్టి ముఖ్యంగా మీడియా ద్వారా మా పెన్షనర్స్కు 2024 నుంచి రిటైర్డ్ అయినటువంటి 20 మంత్స్ నుంచి ఉన్న బకాయిలను వెంటనే చెల్లిస్తే కనీసం వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చుకుంటాం. మేము ఎలాంటి కోరికలు కోరతలేము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని కోరుతున్నాము. మేము ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. కాబట్టి దయచేసి మాకు రావాల్సిన డబ్బులు ఇమీడియట్గా ఇస్తే మేమంతా సుఖ సంతోషాలతో ఉంటామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా జిల్లా నుంచి కొండారెడ్డి అనే టీచరు మీడియా రూపకంగా వేడుకోవడం జరిగింది. అయ్యా, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, సీఎం గారు కనీసం మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని, నేను నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయినాను, కనీసం నా డబ్బులు నాకు ఇవ్వండి అని మొరపెట్టుకున్నా కూడా అతను చనిపోయినా కూడా ఈరోజు వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అంటే ఆయన దీనస్థితి, కుటుంబ దీనస్థితి, రోడ్డున పడిన పరిస్థితి ఉంది. అంటే కేవలం ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్లనే, అంటే ఆరోగ్యం కూడా చూయించుకోలేకపోతున్నాడు. అంటే వేరే ఏం కోరటం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అంతే.
మేము ఏం అది కావాలి ఇది కావాలి మాకు డిఏలు కావాలి పిఆర్సీలు కోరటం లేదు. మేము దాపెట్టుకున్న 30 ఏళ్ళ కష్టాన్ని మా యొక్క డబ్బులను కనీసం 10-20 లక్షలు ఒక వరకు వచ్చుంటున్నాయి. అవే ఇచ్చినా పర్వాలేదు, 60 లక్షలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం జీపీఎఫ్ డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కొంత ప్రభుత్వం ఆర్థికంగా బాగా లేదా ఆర్థిక పరిస్థితులు కొంత వెయిట్ చేయాలనేసి కూడా కొన్నిసార్లు విన్నపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సీఎం రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ని. మరి మీరేం చెప్తారు సార్? అంటే ప్రభుత్వానికి టైం ఇవ్వదలుచుకున్నారా? మీ బెనిఫిట్స్ని మీకు చెల్లిస్తేనే మీకున్నటువంటి మీ తీర్చుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని తీర్చుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు మీరు పడుతున్నారు? ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకుంటున్నారు. ఒకటి మేడం, ఇక్కడ ప్రభుత్వము, ప్రజలు, తర్వాత ఉద్యోగులు, ఇవి 3 భాగాలు ఉన్నాయి. ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించి రిటైర్డ్ అయ్యారు. సో ఇది ఏంది, ప్రభుత్వము ఉద్యోగంలో ఉన్నప్పుడు తమంతకు తాము కొంత దాచుకున్న డబ్బు ఇది ప్రభుత్వంకు సంబంధించిన డబ్బు కాదు. దీంట్లో 50% జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఒక్క గ్రాట్యుటీ అది కూడా 16 lakhs. మళ్ళీ వాడిచ్చే కమిటేషన్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ కట్ అవుతూ ఉంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంటుంది అది. సో దీంట్లో ఏంటంటే ప్రజలకు ఏం చెప్తున్నారు అంటే, వీళ్లకు పుట్టికనే రిటైర్డ్ కాగానే ఫ్రీ ₹1,00,00,000 ఇస్తాను, ఒకడొకడికి 50 లక్షలు వచ్చింది, ఒకడొకడికి ₹1,00,00,000 ఇస్తున్నాను అనేసి ఒక స్టేట్మెంటు ప్రజలలో ఎలా వెళ్ళిపోయింది అంటే, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయితే ఇతనికి ₹1,00,00,000 వస్తాయట కదా. కానీ ఇదేంటి, యాక్చువల్లీ మా పైసలే అవి, సహజంగా అవి మా పైసలు. ఒకటి ప్రభుత్వానికి మేము చెప్పబోయేది ఒకటి ఏంటంటే, ప్రభుత్వం లోపల సిస్టమేటిక్ పోయి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనే దాన్ని గమనించుకొని ఉద్యోగులు అనేవాళ్ళు 700 కోట్లు అన్నారు. కానీ 700 కోట్లకు ఒక అడ్వకేట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే ఇప్పటి వరకు అతనికి జవాబు లేదు. మా ఫ్రెండే లేదు, సమాధానం లేదు. కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు మీరు ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏప్రిల్ 2024 నుంచి ఒక ప్రయారిటీ ప్రకారం మీరు ఇచ్చారా లేదా? ఇప్పటివరకు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం, ఆర్టీఐ యాక్ట్ ఎవరు తెచ్చారు? రాహుల్ గాంధీ గారు తెచ్చారు, కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ తెచ్చారు. కానీ దానికి కూడా జవాబు లేదు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్టెడ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అవుతున్నారు తప్పితే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మారడం లేదు. దయచేసి, ఎందుకంటే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు వీళ్ళంతా వాళ్ళ అవసరం కోసము ఫ్రీ పథకం అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ ఐఏఎస్లు అనేది మేము వాళ్ళము అభిరామ. ఒక కలెక్టర్కు ఒక ఉద్యోగిగా మేము భయపడతాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ అయినాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ అయ్యాడు. అతనికి తెలుసు ఇది గవర్నమెంట్కి నచ్చచెప్పి ఇది మనం పెండింగ్ పెట్టకూడదు, ఇది ఇవ్వాలి. దీంట్లో పెద్ద మీకు అభ్యంతరం ఏమి ఉండదు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూలో వాళ్ళకున్నాయి తెలుసు, వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ఇది ఉంది. మొన్ననే చూశారు, బంజారా హిల్స్ ఇన్సిడెంట్ చూశారు. ఎవరి కోసము? రెవెన్యూ ఉద్యోగస్తుల కోసమే దాన్ని క్రియేట్ చేశారు. అక్కడ కూలగొట్టడం ఎందుకు చేశారు? అది క్రియేట్ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ అది. సరే, మేబీ హిందువులు అది మనోభావాలు ఇవన్నీ మళ్ళీ ఏమైనాయి అక్కడికి వస్తే ఆ కబ్జా అనేది ఎక్కడ జరుగుతుంది అనేది తెలియడం లేదు. కబ్జాలు కాకుండా భూ కబ్జాలు జిల్లాలో జరుగుతున్నాయి, తాలూకాలో జరుగుతున్నాయి, గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి. అలాంటి వాటినండి గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వకుండా ధర్నాలు కానీ ఆర్థిక వసతులు ఎలా అనేది మీరు చెప్పబోతున్నాను. సో ఆర్థికంగా అంతా బాగుంది, కానీ దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర కొంత టైం ఇచ్చుంటే గవర్నమెంట్ ఏమైనా తీర్చేదా? ఇలా ఒత్తిడి తేవడం వల్ల మీ వెనకాల వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండే ఇట్లాంటి మహాధర్నాలకు మిమ్మల్ని తీసుకొస్తున్నారు. అలా కాదు, ఎందుకంటే 5 సంవత్సరాలు రైతు బంధు ఇవ్వాల్సిందే. ఓకే, 5 సంవత్సరాలు ఫ్రీ బస్సు పెట్టాల్సిందే. ఓకే, 5 సంవత్సరాలు ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందే, ఇందిరమ్మ ఇల్లు కట్టాల్సిందే. సో ఇవన్నీ కూడా పథకాలే. ఇది పథకం కాదు మాది, ఇది మాది పథకం కాదు. ఇది దిస్ ఈజ్ అవర్ అమౌంట్, మాది ఈ అమౌంట్. సో మా అమౌంట్ను వాళ్ళు మాకు దయతలిచి ఆలోచించి దీన్ని రాజకీయం చేయొద్దు. నేను ఆర్థికం అని ఆయన అడుగుతున్నాడు, కానీ జాప్యం కాదు ఇక్కడ. ఇది ఏంది? ఇది నేను ఏమంటున్నా అంటే, గవర్నమెంట్ ఆర్థికంగా కొంత బలహీనంగా ఉంది, కొంత టైం ఇస్తే నేను మీ అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని సీఎం చాలా వరకు సభాముఖంగా చెప్పిండు. ఇప్పుడు మీరు చేసేటువంటి మహాసభలు కావచ్చు, ధర్నాలు, నిరసనల వెనక ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు అనేవాడు అన్ని గవర్నమెంట్కు అనుకూలంగా ఉంటాడు. ఒకటి, ఫస్ట్ తన పొట్ట చూసుకోవాలి, తన పొట్ట నిండిన తర్వాతనే కదా అతను పనిచేసేది. ఒక టీచర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక మెడికల్ అండ్ హెల్త్ ఎవరే కానీ. సో ఇదంతా ఏంటంటే ఇది క్రియేషన్ కాదు, ఇది రాజకీయం కాదు. ఇది
ఇది మా హక్కు అనను, హక్కు కూడా అనను. ఇది జెన్యూనిటీ, జనరలైజేషన్. మా అమ్మాయికి నేను ఈరోజు 20 లక్షలు ఇవ్వాలని జీపీఎఫ్లో దాచిపెట్టుకున్నాను. షీఈ్ ఎక్స్పెక్టింగ్. అది నా డబ్బే, అది నేను ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఇన్ని కుటుంబాలు, ఒక టీచర్ 100 మందికి ఉద్యోగం చెప్తాడు, ఒక ఏఎన్ఎం నర్స్. నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, కరుణాకర్ గౌడ్ సిహెచ్ఓ. ఒక మండలం మొత్తం, ఒక 4 మండలాలు 5 మండలాలు తిరుగుతాను. అక్కడ మనం ఏం చేస్తాము, అన్నీ అనాలిసిస్ చేసి మాట్లాడతాం మనం. సో ఇదంతా వాళ్ళకు వద్దనము, మనకు వద్దనము. కానీ సిస్టమేటిక్ పోవాలా. ఆదాయ వనరులను సమకూర్చుకోవాలా. ఇక్కడ జరుగుతున్నది ఆదాయ వనరులు చెప్పొద్దు. ఆదాయ వనరులు ఉన్నాయి, ఎక్కడో డిస్ప్యూటెడ్ తీసుకుపోయి, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ డిస్ప్యూటెడ్, నాకేమవుతుంది, అది కాదు. భూ కబ్జాలు కాకుండా చూసి ప్రభుత్వ స్థలాలు అమ్మడం అనేది సహజమే. ఎందుకంటే కబ్జా అయినప్పుడు అమ్మడమే మంచిది కదా. ఇలాంటివి చేసి వనరులను సమకూర్చుకోవాలి. అంతేకాని మాకు లేదు అని చెప్పకూడదు. ఎవరైనా కానీ నాకు లేదు అంటే ఏమవుతుంది, లేదే. ఇది ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎందుకంటే బెనిఫిట్స్ రాని కారణంగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని ఎలాంటి లేవనెత్తి చెప్తారు గవర్నమెంట్కి. ఇంట్లో సమస్యలు చెప్పడం వల్లనే గవర్నమెంట్కి అరిగేటట్టుంది తప్ప మీరు అందరి బెనిఫిట్స్ని మీకున్నటువంటి సమస్యగా కాదు, మీరు ఎదుర్కొంటున్నటువంటి పర్టికులర్గా ఒక సమస్య చెప్పండి. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నానమ్మా. నేను కొంత అప్పు తీసుకొచ్చి పెళ్లి చేశాను. వాళ్ళకి ఏం చెప్పానంటే నాకు పెన్షన్ వస్తున్నది, పెన్షన్ రాగానే మీ డబ్బులు మీరు రిటర్న్ ఇస్తా అని చెప్పాను. మిత్రులందరూ కూడా నమ్మారు, ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుందని చెప్పి. ఇప్పుడు పెన్షన్ రావడం లేదు, డబ్బులు అంటున్నారు. అన్న వస్తాయి డబ్బులు, ఇంకొకరు ఇస్తారు అంటే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. నన్ను పండి చీల్చినా కూడా రూపాయి నా దగ్గర లేదు, ఆయన ఇవ్వనని డిక్లేర్ చేసిండన్న. నువ్వేం చేస్తావో ఆ డబ్బులు వచ్చేదాకా నేను ఆగాను, నాకు ఇచ్చేయమంటున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయకుంటే ఇంకొద్ది రోజులు ఆగేవాళ్ళు. నన్ను చీల్చిన రూపాయి లేదని చెప్పకుంటే బాగుండేది. ఆయన మేము ఇస్తానయ్యా, ఇంకో నెల 2 నెలలకో 6 నెలలకో 1 ఇయర్కో ఇస్తే తనే ఇవ్వనని డిక్లేర్ చేసినాక అప్పించిన వాడు ఎందుకు ఆగుతాడు? వానికి ఏ నమ్మకం అనౌన్స్మెంట్స్ తోటి ఇంట్లో చిచ్చులు స్టార్ట్ అయినాయి, ఇటు పిల్లల భవిష్యత్తులో ఆగమవుతున్నాయి. మీరు ఏవైతే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అనేసి ఒక ఇల్లు కానీ ఇంతకుముందు ఈ బెనిఫిట్ మీద మీరు ఏదన్నా ఈఎంఐలు తీసుకున్న వాటిని కట్టలేకపోతున్నారు కదా. అలాంటి సమస్యలతోటి కూడా చాలిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు అంటున్నారు. హౌసింగ్ లోన్ తీసుకున్నాను, ఈఎంఐ కడుతుంటాను. అయితే లాస్ట్ వాళ్ళు ఏంటంటే మన పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి కదా, వచ్చినాక బ్యాంకులో చెప్తారన్నట్టు మనం పేమెంట్ చేయకుంటే స్టాప్ చేసి మనకు వచ్చిన మొత్తం డబ్బులు తీసేసుకుంటారు. బ్యాంకులో కూడా ఆ పరిస్థితులు, ఇప్పుడు బ్యాంకులు కూడా మనం ఎంబడి పడుతున్నాయి. మన ఆస్తి అమ్మమంటున్నారు, మనం కొన్న ఫ్లాట్ను అమ్మేసి మేము జప్తు చేస్తాం సార్, మా డబ్బులు మేము తీసుకుంటాం అంటున్నాయి. అంటే పరువు పోతుంది. పరువు పోయినాక బ్రతకడం ఎందుకు? ఇప్పుడు మిత్రులకు డబ్బులు ఇవ్వకుండా ఏదో అయిపోతుంది. కానీ నేను ఉన్న ఇల్లే వాడు అమ్మేస్తానంటున్నాడు. ఇంకొకటి విషయమా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఈ ప్రభుత్వం మేము చాలా గౌరవిస్తాము. ముఖ్యమంత్రిని మంత్రులందరినీ గౌరవిస్తాము. మేము కూడా రాజ్యాంగబద్ధంగా అపాయింట్ కాబడిన వ్యక్తులము. రాజ్యాంగం ఇచ్చిన హక్కులనే అడుగుతున్నాము. ప్రభుత్వం రాజ్యాంగాన్ని చాలా గౌరవిస్తుంది కాబట్టి వెనుక ఎట్లా పోతారు? కష్టాలు ఉండొచ్చు, మీకు లేవని నేను అనడం లేదు. మీరంతా ప్రతి ప్రభుత్వానికి కష్టం ఉంటుందండి. కష్టం లేని ప్రభుత్వం ఉండదు, కష్టం లేని సంసారం ఉండదు, కష్టం లేని ఉద్యోగి ఉండడు. నాకు కష్టం ఉన్నదని చెప్పి ఉద్యోగిని నేను పని చేయకుండా ఊకోరుగా. నాకు బస్సులోకి రావడానికి డబ్బులు లేవు సార్, నేను లేటుగా వస్తా అంటే ఊకోరుగా. మాకు ఇంట్లో అన్నం లేదు సార్, నేను లేటుగా వస్తా అంటే ఊకోరుగా. కాబట్టి అట్లాగే మేము తెలంగాణ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు జరగలే. తెలంగాణ రావాలని, ప్రత్యేక తెలంగాణ మీ పెన్షన్ సంబంధము వంట వార్పు కార్యక్రమాలు పెట్టుకొని ఈ రోడ్ల మీద వండుకొని తిని పోరాడినాము. ఎందుకు పోరాడినాము? మేము తప్పు చేసినామా? మేమైనా తప్పు చేసామా? ఎంత ఆశతో చేస్తే ఇవాళ ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? మీరు డిఏ ఇస్తలేరు, ఓకే, మీ దగ్గర డబ్బులు పెన్షన్ ఇవ్వకుంటే, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుంటే ఎట్లా? మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుంటే మేము ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? తెలంగాణ కోసం పోరాడిన పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, వీళ్ళందరికీ తెలుసు మా బాధలు. అసలు తెలంగాణ దేనికోసం అడిగిన? నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగుల హక్కుల కోసమే. 69లో తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా ఎన్జిఓస్ వల్లనే. మొన్న పుట్టింది ఎన్జిఓస్ వల్లనే. ఉద్యోగస్తుల యొక్క పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది, అది మర్చిపోవద్దు. మిగతా అందరిది కూడా ఉంది, మేజర్ భాగస్వామ్యం ఉద్యోగస్తులదే. ఇలా ఈ ఉద్యోగస్తులకే అన్యాయం చేయాలని మమ్మలను ప్రజలకు మధ్య శత్రువులాగా నిలబెట్టకండి. మీరు ఏ 6 వాగ్దానాలు చేసి ఫుల్ఫిల్ చేస్తూ పరిపాలిస్తున్నారో చక్కగా చేస్తున్నారు. మాకు కూడా చేసిన వాగ్దానం ఎందుకు మర్చిపోతారు? ఇంకొక చివరి విషయం చెప్తున్నాను. ప్రభుత్వం మొన్న ఒకటి అనౌన్స్ చేసింది, 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు
పేపర్ మీద పేమెంట్ చేసిన 1500 కోట్లు నెలకు. ఏమో కమిటీ వేసారు మేడం, పాత చీఫ్ సెక్రటరీ గారు వేసిన కమిటీని ఇచ్చింది. 2 సంవత్సరాలు నెలకు 1500 కోట్లు పే చేశారు. ఎవరిని శిక్షించారు మీరు? మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు? ఎవరైతే దోచుకున్నారో వాళ్ళని శిక్షించి ఆ డబ్బులు తీసుకొని మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నేను ఒక మీ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మీ దాంట్లో కూడా కొంత సఖ్యత లేకపోవడం కారణంగా మీకు ఈ బెనిఫిట్స్ అనేది రిలీజ్ చేయడం లేదు అని కూడా కొంతమంది మంత్రులు అంటున్నారు, ఆర్థిక శాఖ మంత్రి కూడా. ఎందుకు అంటే కూడా చెప్తాను, కొంతమందికి మీ దాంట్లోనే కొంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయంట, మరి కొంతమందికి రాకపోవడం, రిలీజ్ చేయకపోవడం బకాయిలని ఏమనుకుంటారు? దాని వెనకాల ఏం జరుగుతుంది? మేడం, మాకు ఉద్యోగులంతా ఐక్యతనే మేడం, అందరం కూడా కలిసిమెలిసి ఉన్నాము. వర్కింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, జేఏసీ కమిటీ కానీ, పెన్షనర్ అసోసియేషన్స్ కానీ అందరం కలిసే ఉన్నాము. పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. జేఏసీ కమిటీ వాళ్ళు ఇప్పటికి 4-5 మార్లు గవర్నమెంట్ వారిని అడగడం జరిగింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం జరిగింది, సీఎం గారిని అడగడం జరిగింది. సీఎం గారు సమాధానం ఏంది, డబ్బులు లేవు మాతాన, గవర్నమెంట్ పరిస్థితి బాగలేదు, అప్పులలో ఉన్నాము, దాన్ని ఏం చేయమంటారు, ఏ స్కీమ్ ఆపమంటారు? నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం మేడం, మేమంతా వేతన జీవులు, 38 సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్కు సేవ చేసి మీ గవర్నమెంట్ చేసినటువంటి సంస్కరణని మేము అమెండ్మెంట్ చేస్తూ పబ్లిక్ దృష్టిలో, మీ దృష్టిలో మేమందరము కష్టపడి పనిచేసిన వాళ్ళం. మా పొట్టల మీద మీరు కొట్టకండి. రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు, ముసలి వాళ్ళు ఆరోగ్యం బాగాలేక ఎంతోమంది చనిపోతున్నారు, డబ్బులు పెట్టుకోలేక హాస్పిటల్లో చాలా బాధలు పడుతున్నారు. పిల్లల పెళ్ళిళ్ళకు కట్నాలు ఇవ్వలేక పిల్లలు కట్నం ఇస్తా అని చెప్పి పెళ్ళిళ్ళు చేసి ఈరోజు వరంగల్లో ఒక అమ్మాయి సిఐ కూతురు వదిలేసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఖమ్మంలో హాస్పిటల్లో ఉండి నాకు సహకరించండి బాబు, నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న కాలు మొక్తా సీఎం గారు అన్నా కూడా గవర్నమెంట్ సహకారం లేదు. మరి మీ ఎవరిని అడుగుతాం మేడం? మీరు ఇన్ని అప్పులు చేస్తున్నారుగా, మాకు కూడా ఒక 1,00,000 కోట్లు అప్పులు చేసి మా ఉద్యోగస్తులకు అందరికి ఇచ్చి మాకు అందరు కోరికలు తీర్చండి సార్, మీకు దండం పెడతాం సీఎం గారు, అంతే మేడం. ఒక మాటలో మీ డిమాండ్ని చెప్పాలంటే మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. దానికి ఏం చేయాలంటే మెయిన్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి డిఏర్స్ ఏదైతే ఉన్నాయో 5 అనౌన్స్ చేసి ఇప్పుడు ఎలా ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నారో అలా ఇన్స్టాల్మెంట్ ఇవ్వటం ఒకటి. రెండోది హెల్త్ కార్డు, అది ఫస్ట్. సెకండ్, థర్డ్ వన్ అందరికీ గ్రాడ్యుటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్లో చేసినా అందరూ వాళ్ళకి పేమెంట్ చేయొచ్చు కదా. అలాగే ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే 1,00,000 రూపాయలు జీతం అవుతాం, వాడికి పెన్షన్ వచ్చేది 50,000, అంటే 50,000 బడ్జెట్ మిగులుతుంది అక్కడ. నేను మరి కొత్త దాంట్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కానీ ఇన్స్టాల్మెంట్ చేయటం వల్ల నష్టం లేదు కదా. 5 డిఏలు అనౌన్స్ చేసి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఇస్తానండి, ఇప్పుడు ఎలా 20 ఇచ్చారో దాన్ని కూడా 30 ఇవ్వండి, కానీ మొత్తం డిఏలు ఇచ్చినట్టు ఉంటుంది కదా ఫస్ట్. అలాగే గ్రాడ్యుటీ కంపిటీషన్ ఉన్నది, వాళ్ళకి ఇవ్వాల్సిన దానిలో కనీసం ఒక 50% 40% ముందు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతూ ఉంటాయని నా అభిప్రాయం. హెల్త్ కార్డు ఒకటి ఇంపార్టెంట్. సో మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రభుత్వం కోసం 30-40 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ని చేసిర్రు. ఏమాత్రం వెనకడుగేయకుండా వాళ్ళ సర్వీస్లో వాళ్ళకున్నటువంటి ట్రాన్స్పరెన్సీని చూపిస్తూ ఎంతో కష్టపడిన వాళ్ళు, నెలొచ్చేసరికి లెక్కలేసుకొని బ్రతికిన వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి అనేసి. సీఎం సార్ని కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇయ్యమని కొన్ని పేపర్ ముఖంగా కూడా, పేపర్ కట్టింగ్స్లో కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఆర్తనాదాలను సో ఇక్కడ పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎప్పుడో చనిపోతానో తెలియదు కానీ సీఎం సార్ నేను చనిపోయే స్థితిలో ఉన్న, కాపాడండి అంటూ సీఎంని మొరబెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన మన దగ్గర లేడు. సో మహబూబ్ నగర్ జిల్లా అతను, సో కొండయ్య. సో ఆయన పరిస్థితి ఇప్పుడు అసలు బాలేక ఆయన చనిపోయినటువంటి ఒక పేపర్ కటింగ్ని ఇక్కడ పెట్టారు. ఇట్లా ఒక్కరు కాదు, ఆల్మోస్ట్ ఈ 18 నెలల్లో 15 మందికి పైగా 15 నుంచి 25 మందికి పైగా తనువు చాలించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా వీళ్ళ గోస అంటే బెనిఫిట్స్ రాక, వీళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ గ్రాట్యుటీ తప్ప
వీళ్ళకి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుంటే వాటికి సంబంధించిన ఈఎంఐలు కట్టాలి. ఇట్లా చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నింటి వాళ్ళ ఆశల మీద అడియాశలు చేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. సో ఎన్నో మాటలు చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి బకాయిల విషయంలో ఆర్థికంగా సో కొంత తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. వనరులు ఉన్నాయి, వాటిని కరెక్ట్గా సక్రమంగా చేకూర్చి సో ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలనేది ఆయన చేతుల్లో ఉంటుంది. సో అవన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటూ వీళ్ళ గోస పుచ్చుకోకుండా వీళ్ళకున్నటువంటి ఇబ్బందులను ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి ఒక వాళ్ళ దృష్టికి ఇప్పుడు చేస్తున్నటువంటి మహాధర్నా విషయంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, మన తెలంగాణ ఫోకస్ తోటి చెప్పుకున్నారు. ఇప్పటికైనా వీళ్ళ విషయంలో మరి గవర్నమెంట్ స్పందిస్తుందా? 700 కోట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తా అన్నటువంటి రేవంత్ సర్కారు ఆ మాట మీద ఎందుకు నిలబడలేకపోతుంది? ఆ మాట మీద నిలబడక ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు 60 ఏళ్ళకు పైగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు? ఎందుకు గవర్నమెంట్ వరకు వీళ్ళ పోరాటం ఉంటుంది అని నెగ్లిజెన్సా? ఏదేమన్నప్పటికీ వీళ్ళకి రావాల్సిన బకాయిలను గవర్నమెంట్ తక్షణమే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గోస పుచ్చుకోకుండా గవర్నమెంట్ ముందుకు పోతుందా, లేదంటే వీళ్ళ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కావచ్చు, చనిపోతున్న వాళ్ళ బాధ్యత మరి గవర్నమెంటే భరుస్తుందా అనేది చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.